యేసుక్రీస్తు సేవకురాలిగాను అపోస్తురాలిగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ప్రియ స్నేహితులారా, దివ్యవాక్కు కార్యక్రమానికి మీ అందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాను. ఈరోజు దివ్యవాణి కథోలిక ఛానల్ ద్వారా మీ ముందు దివ్యవాక్కును అందించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియ స్నేహితులారా, నేను నా జీవితంలో చూసినట్లయితే ఎప్పుడూ నేను పనికిరాని దానిలాగానే, నేను ఎందుకు ఈ సేవకు పనికిరాని దానిలాగా అనుకునేదాన్ని, అలాగే ఉండేదాన్ని కూడాను. కానీ దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రియ స్నేహితులారా, పునీత పౌలు రోమీలకు రాసిన లేఖలో 8వ అధ్యాయము 30వ వచనంలో మనం ఈ విధంగా చూస్తున్నాం. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలచెను, పిలచుటయే కాదు వారిని నీతిమంతులుగా చేసెను, నీతిమంతులనుగా చేయుటయే కాదు వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ప్రియ స్నేహితులారా, పిలుపు ఆయనకు సంబంధించినది. అలాగే పిలవడమే కాదు, నీతిమంతులుగా ఆయనకు తగిన వారిగా తయారు చేయడం, ఒక మాటలో చెప్పాలంటే. అలాగే తయారు చేయడమే కాదు, నీతిమంతులుగా తయారు చేయడమే కాదు, కానీ ఆయన మహిమలో పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయడం. ప్రియ స్నేహితులారా, ఈరోజు ప్రియ స్నేహితులారా, నేను ఒక అంధకారంలో నుండి, ఒక చీకటి ప్రపంచంలో నుండి సంపూర్ణమైన వెలుగులోనికి యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామమున తీసుకొని రాబడ్డాను. అందుకే మీ ముందు సాక్షిగా వచ్చి ఉన్నాను. 2018లో నేను దివ్యవాణి ఛానల్ ఈ కేంద్రానికి వచ్చాను. వచ్చినప్పుడు ఫాదర్ గారిని అడిగినప్పుడు, నేను నా సాక్ష్యం చెప్పాలా ఫాదర్ అని అడిగినప్పుడు, ఫాదర్ అవకాశం ఇచ్చారు, సిస్టర్ చెప్పండి అని. నేనేం చేశానంటే, కెమెరామ్యాన్ని నాకు తోడిచ్చారు, నేను సాక్ష్యం మొదలుపెట్టాను. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ సాక్ష్యం ముందుకు పోవడం లేదు. నేను ఏదో ఒక తప్పు చెప్పడము, అయ్యో ఇలా కాదు అలా అని తారుమారు కావడము. ప్రియ స్నేహితులారా, నేను ఇంకా 2 గంటలు కెమెరామ్యాన్ నాతో ఈ యొక్క షూటింగ్ ప్రయత్నం చేసిన తర్వాత విఫలమైంది. ఆయన చెప్పారు, నో ప్రాబ్లం సిస్టర్, ఇంకొకసారి తయారై వద్దురు, కానీ నో ప్రాబ్లం, మీరు భయపడుతున్నారు లేదా మీరు చెప్పలేకపోతున్నారు అని చెప్పారు. తర్వాత నేను గ్రహించిన విషయం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, యోగ్యత లేనివారు యోగ్యత ఉన్నట్లుగా ఉండడము, అర్హత లేనివారు అర్హత ఉన్నవారిగా ప్రదర్శింపబడాలంటే అది సాధ్యం కాని పని. ప్రియ స్నేహితులారా, 2018లో నేను దేవునికి తగ్గట్లు, దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం లేనేమో, కాబట్టే దేవుడు నా సాక్ష్యాన్ని అప్పుడు అంగీకరించలేదు. ఏదో నేను చెప్పలేకనో అట్లా కాదు, కానీ దేవునికి ప్రియమైన వారు ఆయనకు ఆమోదకరంగా తయారు చేసుకున్న తర్వాతనే ఒక పనిముట్టుని ఆయన వాడుకోగలడు. అలాగే నా జీవితంలో కూడా ప్రియ స్నేహితులారా, ఆయన పిలవడమే కాదు, నన్ను మలిచాడు, చాలా చక్కగా మలిచాడు. ఏ విధముగానైతే ఆయన మలిచిన ప్రకారం నీతిమంతుల లిస్టులో నన్ను ఆయన చేర్చుకున్నాడో, ఘోరమైన అంధకారం నుండి నన్ను పరిపూర్ణమైన వెలుగులోకి ఆయన తీసుకొని వచ్చాడు. అప్పటి నుండి ఆయన నన్ను తన ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. ప్రియ స్నేహితులారా, అందుకే ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుచున్నాను. నా జీవితంలో జరిగిన అనేక విషయాల గురించి నేను ముందు చెప్పుకుంటూ వస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బైబిల్లో ప్రవక్తలైతేనేమి, ఇంకా దేవునిచే అభిషేకింపబడిన వారైతేనేమి, ఇక పాస్టర్లు అయితేనేమి, ఫాదర్లు అయితేనేమి, దేవుని యొక్క ఆమోద ముద్ర పొందిన ప్రతి ఒక్కరు కూడా చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇంతవరకు నేను అంధకారంలో జీవించాను, ఇప్పుడు నేను దేవునిలో నడుస్తున్నాను. ప్రియ స్నేహితులారా,
కాబట్టి ఈరోజు నేను ఎక్కువగా నా గురించి కాదు కానీ ఈరోజు వాక్యంలోనికి ప్రవేశించుదాం. ఈరోజు మనం ధ్యానించే విషయము, ఒక దుష్టుని ఆలోచన ఒక సజ్జనునికి మేలుకరము అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియ స్నేహితులారా, మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయం చూసినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియా దేశం నుండి ప్రయాణం చేస్తూ ఉన్నారు కానాను వెళ్ళడానికి. ఈ యొక్క వెళ్ళే ప్రయత్నంలో, వారి ప్రయాణంలో అనేక రాజ్యాలను దాటుతూ ఉన్నారు. ఒక ప్రదేశానికి వారు వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. వారు బామోతు నుండి మోవాబీయుల సీమయందలి లోయను చేరిరి. మోవాబీయుల సీమయందలి లోయను చేరినప్పుడు అక్కడ ఇజ్రాయేలీయులు అమోరీయుల రాజగు సీహోను వద్దకు తమ దూతలను పంపుతున్నారు. అంటే ఈ యొక్క మోవాబీయుల రాజ్యం తర్వాత ఉన్నదేంటంటే అమోరీయుల రాజ్యం. ఈ అమోరీయుల రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని దాటాలంటే సీహోను రాజు యొక్క అనుమతి కావాలి. అందుకనే ఈ యొక్క ఇజ్రాయేలీయులు దూతలను పంపించారు. ఏమనంటే ఇక వాక్యంలో సెలవిస్తుంది, 21 వచనాల్లో 22 వచనాల్లో మనం చూస్తున్నాం. మమ్ము మీ దేశము గుండా ప్రయాణము చేయనిండు, మేము మీ పొలములలోనూ ద్రాక్ష తోటలలోనూ అడుగుపెట్టము, మీ నూతుల నుండి నీళ్లు త్రాగము, మీ పొలిమేరలు దాటు వరకు రాజమార్గము నుండి బెత్తెడైనను కదలము అని వర్తమానం అంటే ఇజ్రాయేలు ప్రజలు ఇక్కడ ఏం చెప్తున్నారు? మేము మీ పట్టణంలో మాకు స్థలం కావాలి, మేము మిమ్మల్ని ఇక్కడే ఉంటాము అని వాళ్ళు చెప్పడం లేదు. మీ యొక్క పట్టణం నుండి మాకు దారి కావాలి, మీ రాజమార్గము నుండి ఒక బెత్తెడైనా కూడా కదలము, మీ తోటలకు ఎలాంటి హాని చేయము, మీ ద్రాక్ష తోటల్లో మీ ద్రాక్ష పండ్లు కోసుకోము, మీ నూతులు మీ బావులు ఉన్నప్పుడు ఆ బావుల్లో నుండి మేము నీళ్లు కూడా తీసుకోము, కేవలం ఒక త్రోవ కావాలి అని అన్నప్పుడు సీహోను రాజు ఏం చేయాలంటే తను అనుమతిని ఇవ్వాలి. కానీ ఏం వాక్యం సెలవిస్తుంది 23వ వచనంలో, సీహోను ఇజ్రాయేలీయులు తన దేశము గుండా ప్రయాణము చేయుటకు అంగీకరింపలేదు. ప్రియ స్నేహితులారా, ఏమంటారంటే ఒక విషయంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకు అని ఒక సామెత ఉంది. అంటే చిన్న విషయము, ఇప్పుడు వాళ్ళు ఒక దారి అడిగారు, ఇస్తే సరిపోతుంది. కానీ సీహోను రాజు ఏం చేస్తున్నాడు? లేదు లేదు, నేను అంగీకరించను. అంగీకరింపకపోగా ఏం చేస్తున్నాడంటే వారి మీదకి దండెత్తి వెళ్తున్నాడు. తన జనాన్ని ప్రోగు చేసుకొని ఇజ్రాయేలీయుల మీదకి వారిని ఎదిరించడానికి వెళ్తున్నాడు. ఇజ్రాయేలీయులు ఎవరు ప్రియ స్నేహితులారా? దేవునిచే ప్రత్యేకింపబడిన ప్రజలు, దేవుని సొత్తు, దేవుడే వారిని తమ ప్రయాణంలో నడుపుచున్నవాడు. కాబట్టి దేవుడు ఇజ్రాయేలీల కోపు తీసుకున్నాడు. ఇజ్రాయేలీలు ఏం చేశారు? వాళ్ళ ఆలోచన ఓన్లీ ఆ యొక్క కేవలము ఆ పట్టణం గుండా ప్రయాణించాలనే. కానీ ఈ సీహోను రాజు అంగీకరింపకపోగా వారి మీదకి దండెత్తేసరికి వారిని కాపాడుకునే విషయంలో ఇజ్రాయేలీలు వారిని మట్టు పెట్టారు అని వాక్యం సెలవిస్తుంది. 24వ వచనంలో, ఇజ్రాయేలీలు అమోరీయులను చాలామందిని మట్టు పెట్టిరి. ఉత్తరమున అర్నోను నది నుండి యాబోతు వరకు అమోరీయుల సరిహద్దుననున్న యాసేరు వరకు అమోరీయుల రాష్ట్రమును ఆక్రమించుకొనిరి. త్రోవ కాస్త ఏమైంది? మొత్తం ఆక్రమించుకున్న రాజ్యాన్ని ఆక్రమించుకునేటట్లు చేసింది. ప్రియ స్నేహితులారా, ఎవరు చేశారు? ఇజ్రాయేలీయులే వారు ఆలోచన చేస్తారా? ఇలా మనం ఆక్రమించుకుందాము, ఆ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకొని మనం అక్కడే ఉందాం అనుకున్నారా? కాదు. ఎవరి ఆలోచన? సీహోను రాజు ఎప్పుడైతే వారికి అనుమతింపలేదో, వారి మీదకి దండెత్తాడో, వాళ్ళని రక్షించుకోవాలని ఈయన మీదకి వచ్చినందుకు దేవుడు ఆ రాజ్యాన్ని వీళ్ళ చేతిలో పెట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, అలా చిన్న విషయంలో కొంచెం ఉదారత, కొంచెం ప్రేమ, కొంచెం కరుణ, కొంచెం రాజీతత్వం, కొంచెం సహనం, కొంచెం ఓర్పు, మంచి అంటే మంచివారిని ఉద్దేశించి ఒక
మంచి అభిప్రాయం అనేది చాలా సహాయంగా ఉంటుంది. కానీ ఒక దుష్ట ఆలోచన, నేను ఇవ్వను, నేను చేయను, నా సరిహద్దులోనికి నువ్వు రావద్దు, నేను మిమ్మల్ని పోనివ్వను, మీకు నష్టం చేస్తాను అని సీహోను రాజు ఎప్పుడైతే ఆలోచన చేశాడో దేవుడు ఇజ్రాయేలీల పట్ల శ్రద్ధ వహించాడు. ప్రియ స్నేహితులారా, ఇద్దరు సహోదరులకు పొలము పక్కపక్కనే ఉన్నది. అయితే ఒక పొలంలో ఒక సహోదరుడు పొలాన్ని వేసుకున్నాడు, మంచిగా పండుతుంది. కానీ ఇంకొక సహోదరుడు మాత్రం పంట ఏమి వేయలేదు, గడ్డి పెరుగుతూ ఉంది. ఈ సహోదరుడు అతన్ని అడిగారు, నాకు 2 గేదెలు ఉన్నాయి బాబు, నీ యొక్క పొలంలో మేపుకుంటానికి, ఎట్లాగో అది ఉట్టిగా గడ్డి ఉంది కదా, మేపుకుంటానికి నాకు అవకాశం ఇవ్వు అనంటే, లేదు, నా యొక్క పొలం అలా ఉన్నా పర్వాలేదు, కానీ నేను ఎవరిని కూడా నా పొలంలోకి రావడానికి అంగీకరించనని చెప్పాడు. తర్వాత భూ విస్తీర్ణం కొలిసే వాళ్ళు వచ్చారు. ఇది ఎవరిది, ఈ భూమి ఎవరిది, ఈ భూమి ఎవరిది అని వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క 2 పొలాలు కూడా ఈ పొలం వేసుకున్న వాళ్ళే అని తేలింది. అప్పుడు ఈ గడ్డి మొలిసిన పొలం ఉన్న అతను ఏమంటున్నాడంటే, అయ్యో, నా పొలం కూడా నీ పొలం అయిపోతుందా ఇప్పుడు? సరే తీసుకోండి, నా పేర్లో లేదు కాబట్టి, నీ పేరు మీదనే ఉంది కాబట్టి తీసుకోండి, కానీ ఈ దారి అటు మా పొలం ఇంకొకటి ఉంది, ఇక్కడ నుండి చిన్న దారి నాకు అవకాశం ఇవ్వు, ఇక్కడ నుండి అక్కడ దారి చేసుకుంటానికి అని అడిగాడు. ప్రియ స్నేహితులారా, సంవత్సరాల తరబడి నిన్ను ఒక సహోదరుడు అడుగుతున్నాడు, ఇదిగో నీ పొలము ఉట్టిగా ఎలాంటి ఫలితం లేకుండా గడ్డి మొలుస్తుంది, నా గేదెల్ని మేపుకుంటానన్నప్పుడు నీకు కొంత ఉదారత లేదు, కొంత కరుణ లేదు, కొంత అంటే ఇంగ్లీష్లో కన్సిడరేషన్ అంటారు, కొంచెం కన్సిడరేషన్ చేయలేదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, లేదు, నా గేదెలు పస్తుంటున్నా నువ్వు చూసావు, కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు నా పొలమని తేలింది, నేను నీకు అవకాశం ఇవ్వను. అది తప్పే. ఆ వ్యక్తి కూడా అవకాశాన్ని వాడుకొని, ఈయన నాకు మంచి చేయలేదు కాబట్టి నేను కూడా చేయననేది తప్పే. కానీ ప్రియ స్నేహితులారా, మనము చేసే మంచి మనకు ఎదురొస్తుంది అనే మాట వాస్తవం, మనం చేసే చెడు కూడా మనకు ఎదురొస్తుందనే మాట వాస్తవం. ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం అది. సీహోను రాజు హాని తలపెట్టాడు ఎవరి మీద? ఇజ్రాయేలీల మీద. కానీ ఇజ్రాయేలీలకు ఏం జరిగింది? మంచి జరిగింది. ఒక చిన్న త్రోవను కోరుకుంటే యొక్క రాజ్యమే వారి వశమైంది. దేవుడు ఇలాంటి అద్భుత కార్యాలను చేయగలడు ప్రియ స్నేహితులారా. అలాగే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా ముందు వెళ్తున్నారు. అమోరీయుల ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది బాషాను పట్టణము. ఈ బాషాను పట్టణానికి రాజు ఓగు. ఈ ఓగు రాజుకు తెలిసింది ఈ ఇజ్రాయేల్ ప్రజలు మన దేశం గుండా కూడా వెళ్తున్నారు అనేసి. ఏం చేశాడంటే, సరే వెళ్ళనియ్యి, వాళ్ళు మన దేశం గుండా వెళ్ళడమే కదా, మనకి ఎలాంటి ఇబ్బంది తలపెట్టరులే అని ఆలోచించాడా? లేదు. అతనేం చేశాడంటే 21వ అధ్యాయము 33వ వచనంలో, ఇజ్రాయేలీయులు బాషాను మార్గము పట్టిపోయిరి, బాషాను రాజు ఓగు తన జనముతో వచ్చి ఎద్రేయి వద్ద ఇజ్రాయేలీయులను ఎదిరించెను. ఇజ్రాయేలీయుల మీదకి ఒక విధముగా వీరు వారి మీద పడినప్పుడు, వారిని ఎదిరించడానికి వీరు వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు ఆశ్చర్యపోతున్నారు, భయంతో వణికిపోతున్నారు. అప్పుడు ఎవరి ప్రజలు ఇజ్రాయేలీయులు? దేవుని అంగీకార ముద్రను ధరించిన వారు, దేవుని యొక్క కనుసన్నలలో మెలిగేవారు, దేవుడు ప్రత్యేకపరుచుకున్న ప్రజలు. అయితే ఇప్పుడు ఓగు రాజు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఎదిరిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రభువు మోషేతో చెప్తున్నాడు 34వ వచనంలో, భయపడకుము, ఈ రాజును ఇతని జనమును ఇతని దేశమును నీ వశమును చేసి తిని.
హెష్బోనున వసించిన అమోరీయుల రాజు సీహోనును వలె ఇతనిని కూడా అణచివేయుడు అని దేవుడు మోషేతో చెప్పాను. తరువాత ఇశ్రాయేలీయులు ఓగు రాజును, అతని కుమారులను, అతని సైన్యమును, అతని ప్రజలను సంహరించి ముందుకు వెళ్తారు. ఆ రాజ్యాన్ని అంటే బాషాను రాజ్యాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలీయుల ఆలోచనలలో ఈ యొక్క ఆలోచన ఉందా? ఓగు రాజ్యాన్ని, అమోరీయుల రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి, మనం అక్కడ ఉండాలి, ఆక్రమించుకోవాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన ఆలోచనలు మన యొక్క శ్రేయస్కరమైన జీవితానికి, శాంతికరమైన జీవితానికి, ఆశీర్వాదకరమైన జీవితానికి మన ఆలోచనలు చాలా చాలా సహాయపడతాయన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఆలోచనలలో పరిశుద్ధత ఉంటే, పరిపూర్ణత ఉంటే, నిర్మలత్వం ఉంటే తప్పకుండా దేవుడు మన పక్షం వహిస్తాడు. మన ఆలోచనలో కొంచెం వక్రమార్గం ఉన్నా, మన ఆలోచనలో కొంచెము హాని తలపెట్టే ఉద్దేశాలు ఉంటే తప్పకుండా దేవుడు విచ్ఛిన్నం చేస్తాడు. ఆ కార్యాలు ముందుకు వెళ్ళవు ప్రియ స్నేహితులారా. కాబట్టి దేవుని యొక్క కార్యాలను బైబిల్లో అనేక సందర్భాల్లో ప్రవక్తలైతేనేమి, దేవునిచే అభిషేకించిన భక్తులైతేనేమి, వారి యొక్క జీవితాలలో జరిగిన ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు, రాజుల మధ్య, రాజ్యాల మధ్య జరిగిన సంఘటనలు, ప్రజల మధ్య జరిగిన సంఘటనలు. ఈ యొక్క జీవిత ఆధారాల ద్వారా, ఈ యొక్క జీవితాల ఈ యొక్క సందర్భాల ద్వారా మన జీవితాన్ని కూడా అన్వయం చేసుకోవాలి ప్రియ స్నేహితులారా. పరిపూర్ణమైన, పరిశుద్ధమైన ఆలోచన నీకు మేలుకరం. హానికరమైన, దుష్టకరమైన ఆలోచన మనకు ఎప్పటికీ హాని చేస్తుంది. ఈ యొక్క అంశంలో మనము ముఖ్యంగా తెలుసుకుంటుంది ఏంటంటే, దుష్టుల ఆలోచన సజ్జనునికి మేలుకరంగా మారుతుంది. అలాగే సజ్జనుల మంచి ఆలోచనలు వారికి తోడుగా ఉంటాయి. మనం గ్రహించాల్సిన విషయం, దేవుడు నాతో ఉండగా నాకు విజయము. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు కత్తులని, కటార్లని, లేక ఆయుధాలను వీటిని నమ్ముకోలేదు. ఎక్కువ శాతం ఈ ఇజ్రాయేలు ప్రజలు దేన్ని నమ్ముకున్నారంటే, సైన్యములకు అధిపతి అయిన, సర్వశక్తిమంతుడైన ఆయన దయచేసే బలాన్ని నమ్ముకున్నారు. ఆయన మా వెనుక ఉండగా, ఆయన మా ముందు ఉండగా, ఆయన మా చుట్టుప్రక్కల ఉండగా ఇక మాకేల భయం అని వాళ్ళు ముందుకు సాగారు ప్రియ స్నేహితులారా. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లో మనం కూడా ఇలాంటి ఆలోచనలు ఒకవేళ చేసేవారమైతే వాటి నుండి మనము తొలగాలి ప్రియ స్నేహితులారా. మనము మంచి ఆలోచనలు చేసినప్పుడు మనకు మంచి ఎదురు వస్తుంది, చెడు ఆలోచన చేసినప్పుడు చెడు ఎదురు వస్తుందనే విషయాన్ని మనం గ్రహించుకుందాం. మన జీవితాలలో ఈ చిన్న విషయము పెద్ద విషయంగా మారి మనకు నష్టం కలిగిందా ఎక్కడైనా ఆలోచన చేసుకుందాం. అలా ఉన్న సందర్భాలను గుర్తు తెచ్చుకొని దేవుని క్షమాపణ కోరుకుందాం. మన చెడు ఆలోచన ఎవరికైనా అపకారం చేసినట్లయితే మన్నించుమని దేవుణ్ణి అడుగుదాం. దేవుని యొక్క కృపలో, ప్రేమలో ముందుకు సాగడానికి ప్రయత్నించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మమ్ములను సృష్టించిన సృష్టికర్త నీకు స్తోత్రములు తండ్రి. మా దేవ, మా ప్రభువ, నీకు వందనములు నాయన. ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని ప్రభువ ధ్యానించడానికి, వినడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభు. దయగల దేవ, మా జీవితంలో చిన్న ఉదారత, చిన్న సహాయం చేసే గుణము, చిన్న మేము చూపే కరుణ ఏ విధముగా మాకు సహాయంగా మారుతుంది, లేదా ఏ విధముగా మేము చేసే చెడు ఆలోచన మాకు నష్టంగా మారుతుంది అని ప్రభువా నువ్వు ప్రత్యక్షంగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మమ్ములను మన్నించండి తండ్రి, మా పాపములను మన్నించండి తండ్రి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో చిక్కుకొని అనేక మంది ఈ రోజుల్లో ప్రభువ కోర్టుల వరకు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ప్రభువ నీవు తోడుంటే మాకు సర్వం సమస్తము మంచికే జరుగుతుంది.
అన్న విషయాన్ని ప్రభు మేమందరము నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. దయగల తండ్రి, మేము ఎప్పుడైతే ఇతరుల మంచి కోరుతామో అప్పుడు మాకు ఆ మంచి ఎదురొస్తుంది అన్న విషయాన్ని ప్రభు మేము తెలుసుకునేటట్లు మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి. ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి కుటుంబమును, వారి యొక్క సమస్యలను, వారి యొక్క నష్టములను, కష్టములను, బాధలను నీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. మా జీవితంలో అనేక అద్భుతాలు చేసిన దేవ, ఇదిగో ప్రభు వీరి జీవితాల్లో అనేక అద్భుతాలు చేసిన తండ్రి. ప్రభు నీ యొక్క కృపలో, నీ యొక్క ప్రేమలో ఈ యొక్క కుటుంబాలన్నీ కూడా ప్రభు వీక్షిస్తున్నా, వింటున్నా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి. ప్రతి ఒక్క బంధకము నుండి వారిని విడుదల చేయండి తండ్రి. ప్రభు చిన్న పొరపాటో పెద్ద పొరపాటో చేసి ప్రభు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి నీ పాదముల చెంత సమర్పిస్తున్నాము. దీవించి ఆశీర్వదించి ఈ వాక్కు ద్వారా కడిగి శుభ్రపరిచి తండ్రి ప్రభు వారి కుటుంబములలో శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని నెలకొల్పమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని వినియున్నాము. వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో కీడు, శాపం ఏ విధముగా మేలుగా, ఆశీర్వాదముగా మారుతుంది అనే విషయాలను ధ్యానించుకుందాం. అంతవరకు సెలవు.